కేవలం 5 డిస్టిలరీకి మాత్రమే మీరు ఆర్డర్లు ఇచ్చి మీరు అవినీతి చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మద్యం పాలసీలో మరి ఉన్నటువంటి షాపుల సంఖ్యని దాదాపు 33% కుదించి షాపులను రద్దు చేసి బెల్ట్ షాపులను ఎత్తేసి ఈరోజు ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు అన్ని రకాల చర్యలు తీసుకొని మద్యం అమ్మకాలని తగ్గించి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చూపారు. ఈరోజు ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతుండగా ఇచ్చినటువంటి డిస్టిలరీ అన్నీ కూడా ఉన్నటువంటి 20 డిస్టిలరీ కూడా అన్నిటికీ డిమాండ్ ప్రకారం ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఎక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు అవినీతి చేసి మీరు పాలసీలు మార్చి మీరు కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు కొట్టేసి మీ అవినీతిని తీసుకొచ్చి మేము అవినీతి చేసినట్టుగా ఈరోజు ఒక కల్పితమైన కథతో ఒక సిట్ ఏర్పాటు చేసి సంబంధం లేనటువంటి మిథున్ రెడ్డి గారిని కేవలం ఆరోపణల మీద మీరు హింసించి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ మీద ఆధారం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు మీ యొక్క సమయం నడుస్తుండొచ్చు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మీరు ఏదో మాట్లాడేసి మీరు ఏదో ఆధారం లేకుండా ఎక్కడ డబ్బు రికవరీ చేయకుండా కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈరోజు వ్యవహరిస్తూ ఉంటే రేపు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. చెవిరెడ్డి భాస్కర్ గారికి సంబంధం లేదు, అధికారులకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి పిఎస్కి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు దాదాపు 1.5 నెలల పాటు జైల్లో వేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రజల్లో ఒక అభిమానం అనేది ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఒకరినొకరిగా ఈరోజు జైల్లో పెడితే పార్టీ బలహీన పడిపోతుంది, జగన్ గారు బలహీన పడతారని అని అనుకుంటున్నటువంటి మీ ఆలోచన తప్పు. మీరు ఎంతగా అనగదొక్కాలనుకుంటారో అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. మీరు ఎంతగా మమ్మల్ని అణిచివేస్తే మేము అంతగా బలపడతాం, అంతగా ప్రజల మధ్యకి వెళ్తాం, అంతగా ప్రజల యొక్క అభిమానాన్ని మేము చూరగొంటాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రజలే చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఎన్ని అక్రమ కేసులైనా పెట్టండి, ఎంతమందినైనా జైలుకి పంపించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మీ కేసులు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. మా నాయకుడు ధైర్యవంతుడు, మా నాయకుడు ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ ప్రజలకే భయపడలేదు, ఢిల్లీకి దాసోహమైనటువంటి చంద్రబాబుకి ఈరోజు మేము భయపడతామని చెప్పి ఈ యొక్క మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తాం, మీరు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజల ముందు పెడతాం. ఈరోజు సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. హామీలను ఎవరు నెరవేర్చకుండా ఈరోజు మీరు పల్లెల్లోకి వెళ్తే పల్లెల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి. దాన్ని డైవర్ట్ చేయడానికి అక్కడికి కూడా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగంగా ఎమ్మెల్యే అక్కడికి రావడం, మరి అక్కడ వారు మా మీద దాడి ప్రయత్నించే విధంగా పరిస్థితులు కల్పిస్తే మరి పోలీసులు కూడా మాకు అనుమతి ఇవ్వని కారణం చేత చివరి నిమిషంలో మేము మళ్ళీ తవనంపల్లికి రావడం జరిగింది. ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇదే విధంగా మీ యొక్క సపోర్ట్ కూడా మా అందరికీ కావాలి. వైఎస్ఆర్ పార్టీని అందరి చేత కూడా మనం నడిపించబడి బలోపేతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. కుటుంబాల రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అతి సన్నిహితమైన మిథున్ రెడ్డి గారి అరెస్టులను ఆయన ఖండిస్తున్నాము. మిథున్ రెడ్డి గారి అరెస్టులను యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఖండిస్తున్న విషయం మీరందరూ గుర్తించాలని మిథున్ రెడ్డి గారి అరెస్టులను మేము ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. కొత్తపల్లి నియోజకవర్గం తరఫున కొత్తపల్లి నియోజకవర్గం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి మేము
సంఘీభావం తెలియజేస్తున్నాం. జై జగన్. జై జగన్. జై జగన్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.